అందరికి జై శ్రీరామ్ అండి. ఈరోజు ఇందూరులో భలే గమ్మత్ జరిగింది. అదేంటంటే ఇన్ని రోజులు మనము లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ అండ్ బిజినెస్ జిహాద్ చూసాం. కానీ ఈరోజు రాజకీయ జిహాద్ చూస్తున్నాం. అది ఎలా అంటే ఇందూరు ప్రజలకి ఇప్పటికి కూడా ఎలాంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీకి అర్హత లేని కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి అంటగట్టిండ్రు. ఎలాంటి అర్హత లేకుండా కేవలం 14 సీట్లు వచ్చిన ఎంఐఎం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవడం జరిగింది. మరి అన్ని అర్హతలుండి ప్రజల ప్రేమను గెలుపొందినటువంటి బీజేపీ పార్టీ 28 సీట్లు వచ్చిన బీజేపీ పార్టీకి ఈరోజు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఏం తక్కువ చేసిందని బీజేపీ పార్టీ కావచ్చు, అరవింద్ అన్న కావచ్చు, ఇందూరుకి ఆర్ఓ బిల్ తీసుకురాలేదా? ఎన్ని ఆర్ఓ బిల్లు వస్తున్నాయి, కేంద్రీయ విద్యాలయం వచ్చినాయి, నవోదయ స్కూళ్ళు వచ్చినాయి, ఇంకా రైల్వే స్టేషన్ అభివృద్ధి కావచ్చు, ఇంకా అలాంటి ఎన్నో కేంద్రం పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అభివృద్ధికి ఈరోజు ముందుండి చేపిస్తున్నట్టు బీజేపీ పార్టీ కావచ్చు, ఇది అరవింద్ అన్నని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిండ్రే. మరి అర్హత లేని పార్టీలు కనీసం జిల్లా కోటాలో ఒక మంత్రి పదవి కూడా తీసుకొచ్చుకోలేని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేయర్ పదవి. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ